ప్రతిపక్ష నేత జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఇద్దరు ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. పార్టీల అధినేతల ఇద్దరు ఒకే రోజు నగరంలో పర్యటిస్తుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం రానుంది. నామినేషన్ల దాఖల ప్రక్రియ కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అభ్యర్థుల ప్రకటనలో అధికార టీడీపీ దూకుడుగా వ్యవహరించింది. ఇప్పటికే 141 మంది అభ్యర్థులను ప్రకటించి ముందు వరుసలో ఉండగా వైసీపీ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉంది. కాస్త ఆలస్యం అయినందున మొత్తం అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అనధికారికంగా వచ్చిన జాబితాతో ఆశావహుల్లో కొంతమందిలో ఉత్సాహం, మరికొంతమందిలో కంగారు మొదలైంది. సోమవారం నోటిఫికేషన్ విడుదలైనప్పుడే మొత్తం నామినేషన్లు దాఖలు చేసేలా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అంతేకాదు ఏపీలో 13 జిల్లాలను చుట్టేలా ప్రచారం చేయడానికి వైసీపీ కార్యాచరణ రూపొందించుకుంది. టీడీపీ అధినేత కూడా తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. రెండు పార్టీల అధినేతలు విశాఖలో పర్యటించనుండటంతో రాజకీయ వేడి మరింత రాజుకోనుంది. నగరంలోని బిర్లా జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మిగిలిన 5 స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ప్రస్తుతం పెండింగ్లోనే ఉన్నాయి. వాటిని ఇదే వేదిక నుంచి ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖలో పర్యటించనున్నారు. ఈ జిల్లా నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఆదివారం నర్సీపట్నంలో జరిగే సభ ద్వారా జగన్ సమరశంఖాన్ని పూరిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ పర్యటనలోనే ఉత్తరాంధ్రకు చెందిన పలువురు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు పార్టీలో ఇప్పటికే చేరిపోయారు. జగన్ తన తొలి రోడ్ షోను విశాఖలో, అది కూడా మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంను ఎంచుకున్నారు. రోడ్ షో ముగిసిన వెంటనే సభ ఉంటుంది. విశాఖలో పాదయాత్రకు వచ్చినప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం నుండే విశాఖలో అడుగుపెట్టారు. ఇప్పుడు మొదటి ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడి నుండే ప్రారంభిస్తారు. విశాఖ తర్వాత విజయనగరం వెళ్తారు. ఎలాగైనా నర్సీపట్నంతో పాటు జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడానికి వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అయితే అధికారికంగా పార్టీ టికెట్లను ప్రకటించలేదు. ఇదే వేదిక నుండి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. విశాఖలో చంద్రబాబు జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడును అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, విశాఖలో రెండు పార్టీల అధినేతల ప్రచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, ఈ రోజు రెండు పార్టీలకు చెందిన అధినేతలు ఏకకాలంలో ఒకే సమయంలో దాదాపుగా ప్రచారం చేయబోతున్నారు. విశాఖ నగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే నర్సీపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని తీసుకున్నారు. అయితే విశాఖతో అంటే టీడీపీ ఆల్రెడీ నిన్నటి నుంచే ప్రచారం ప్రారంభించినప్పటికీ నిన్న శ్రీకాకుళం అంటే తిరుపతిలో ప్రారంభించిన తర్వాత శ్రీకాకుళంలో నిన్న రాత్రి ప్రచారం జరిగింది. ఈ రోజు ఉదయాన్నే విజయనగరంలో ప్రచారం పూర్తి చేసుకుని అక్కడి నుంచి విశాఖపట్నం వస్తారు. విశాఖపట్నం ఇప్పటికే టీడీపీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అంటే ఈ సభ ద్వారా చంద్రబాబు ఏంటంటే విశాఖ జిల్లాలో అంటే రాష్ట్రంలోనే అత్యధిక అభివృద్ధి కానీ లేకపోతే ఎక్కువ కార్యక్రమాలు కానీ గుర్తు పెట్టింది కూడా విశాఖలోనే. అయితే విశాఖకు ఒక ప్రత్యేక ప్రధానంగా ఏంటంటే విశాఖలో ఎంపీ స్థానాలు కానీ మెజార్టీ స్థానాలు కానీ ఎవరికి ఎక్కువగా వస్తాయో వాళ్ళు మాత్రమే అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా. సో ఇది సహజంగా వస్తున్నటువంటి ఒక ట్రెండ్. ఈ నేపథ్యంలో విశాఖ మీద రెండు పార్టీల అధినేతలు కూడా ప్రధానంగా దృష్టి పెట్టినట్టు మనం భావించవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచే తన ప్రధానంగా అంటే ఇంతవరకు ఎన్నికల సంకారం ఊహించినప్పటికీ ఇక్కడ విశాఖ జిల్లాలో దాదాపుగా 5 సీట్లును అలాగే 3 ఎంపీ స్థానాలు కూడా పెండింగ్ పెట్టారు. ఈ సభ ద్వారా అయినా ప్రకటిస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే దిశానిర్దేశం కూడా అంటే పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనే విషయాలపైన కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇడుపులపాయికి వెళ్లి అక్కడ ఏదైతే తన తండ్రి ఘాట్ ఉందో అక్కడ నమస్కరించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా నర్సీపట్నంలో జరిగేటువంటి సభకు హాజరవుతున్నారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముందు
ప్రారంభించాలని భావించినప్పటికీ వైఎస్ వివేకానంద రెడ్డి మృతి వలన ఆయన ప్రచారం ప్రారంభించలేకపోయారు. అయితే నేరుగా ఇప్పుడు విశాఖపట్నంలోనే ఆయన ప్రచారం ప్రారంభం అవుతుంది. అయితే విశాఖపట్నానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా కార్యక్రమం విశాఖపట్నం నుంచి ప్రారంభం అయితే విజయవంతం అవుతుంది అనేది ప్రధానంగా ఏ పార్టీలోనే ఉన్నటువంటి ప్రధాన విశ్వాసం. ఎందుకంటే గతంలో కూడా పాదయాత్ర కూడా విశాఖ జిల్లాలోనే దాదాపు విజయవంతం అయింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేసినప్పుడు కూడా విశాఖ జిల్లాలో వచ్చినంత జనం గాని అంత సమీకరణ గాని ఎక్కడా రాలేదు. సో అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచే ఈ ప్రచారం ప్రారంభించినట్టు తెలుస్తుంది. నర్సీపట్నం నుంచి ఈ రోజు దాదాపుగా మధ్యాహ్నం సమయంలోనే అక్కడ చేరుకుని అక్కడ బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించిన తర్వాత అక్కడ శ్రీకన్య థియేటర్ సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ లోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలోనే దాదాపుగా ఎంతవరకు అంటే కేవలం 9 ఎంపీలను మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలు కానీ మిగతా జాబితా కూడా ఆ సమయంలో ప్రకటిస్తారని చెప్పి ఆశిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లుగా మిగతా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక్క విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే ఒక ఎంపీ స్థానం, అరకు ఎంపీ స్థానాన్ని ఒకటే ప్రకటించడం జరిగింది. దాన్ని ఆ వేదిక మీదుగా జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పి ఆశావాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విశాఖపట్నాన్ని ఇరు పార్టీల నేతలు రావడంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే రూరల్ లో ఒకరు, సిటీలో ఒకరు, అంటే ఇద్దరు అధినేతలు రావడం ఏకకాలంలో ప్రచారంతో ఒకసారిగా ఎన్నికలు బాగా హీట్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి కోసం అటు రూరల్ లో భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అలాగే ఇటువైపు చంద్రబాబు నాయుడు సిటీలో చేస్తున్నారు. ఇక్కడ కూడా భారీ స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగడం. మరోవైపు ఏంటంటే 2 చోట్ల కూడా పార్టీల్లో అసమ్మతి నేతలు ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో సీట్ల విషయంలో కొంత గందరగోళం ఉంది. ఇటు టీడీపీలో దాదాపుగా 5 ఎమ్మెల్యే సీట్లు, దాదాపు 3 కూడా ఎంపీ సీట్లు కూడా ప్రకటించలేదు. ఆ విషయంలో కొంత గందరగోళం ఉంది, అటు ఇటు మారుతాయని. అయితే అలాగే అటు వైసీపీలో కూడా పూర్తి స్థాయిలో సీట్లు ఖరారు కాలేదు కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆశావాలు వీళ్ళని అల్లరి పెట్టేటువంటి అవకాశాలు కూడా 2 పార్టీల్లో లేకపోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు కానీ అటు పార్టీ వర్గాలు కానీ ఎక్కడికక్కడ అప్రమత్తతో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి విశాఖ జిల్లాలో కొనసాగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడ సభ ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి కాకినాడ వెళ్లడం జరుగుతుంది. కాకినాడ నుంచి మళ్ళీ తాడేపల్లిగూడెంలో కూడా ఈ రోజు విశాఖతో పాటు మిగతా జిల్లాలు కూడా ఈ ప్రచారం అనేది చంద్రబాబు నాయుడు ప్రచారం కొనసాగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రచారం కూడా విశాఖ జిల్లా ప్రారంభించిన తర్వాత విశాఖ నుంచి విజయనగరం వెళ్తారు. విజయనగరం నుంచి మళ్ళీ ఇంకో జిల్లాకు కూడా వెళ్లి ప్రచారం కొనసాగేటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. నాయుడు, విశాఖ వేదికగా అధినేతలు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటారా ఆ ఏరియాకు సంబంధించి? దాదాపుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖ జిల్లాలో దాదాపుగా చంద్రబాబు నాయుడు ఇప్పటికి 5 సీట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. సో 5 సీట్లు ఒకటి మాడుగుల, చోడవరము, అలాగే పెందుర్తి, మరొకటి భీమిలి, ఇంకోటి గాజువాక. ఈ 5 సీట్లు అసెంబ్లీ స్థానాలు అయితే ప్రజెంట్ పెండింగ్ ఉన్నాయి. అయితే ఇందులో కూడా అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే 4 స్థానాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్నారు. ఒక స్థానం మాత్రం గతంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఉండడం జరిగింది. అయితే గవిరెడ్డి రామానాయుడు విషయంలో అంటే ఇప్పుడు కొనతాల వెనుకున్నటువంటి గండి బాబ్జీ ప్రస్తుతానికి పార్టీలోకి అంటే వైసీపీలోకి వెళ్తారని కొంత ఊహాగానాలు రావడం వలన అక్కడ గండి బాబ్జీ కూడా పెందుర్తి నుంచి సీట్ ఆశిస్తున్న నేపథ్యంలో కొంతవరకు అక్కడ పెండింగ్ పెట్టడం జరిగింది. కొన్ని విషయాల్లో సర్వేలు సిట్టింగ్లు కూడా కొంత తేడా ఉండడంతో ఆ ప్రాంతాల్లో కూడా పెండింగ్ లో పెట్టారు. అయితే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తే ఈ 5 స్థానాల్లో అంటే వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ సభ కన్నా ముందు టీడీపీ సభ జరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ముందు ప్రకటిస్తారా లేదా అనే విషయంలో ఇంకా పార్టీ వర్గాల్లో కూడా పూర్తి స్థాయి క్లారిటీ లేదు. అయితే దాదాపు ఈ రోజు ప్రకటించేటువంటి అవకాశం ఉందని ఆశావాళ్ళు ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ ఉన్నారు వీళ్ళంతా కూడా ఆశిస్తున్నారు. ఎంపీ స్థానాలు కూడా ఇదే వేదికగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. నేను రాత్రి దాదాపు 15 స్థానాలకు కూడా చంద్రబాబు ప్రకటించడం జరిగింది. మిగతా ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి 34 స్థానాలు పెండింగ్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. విశాఖ జిల్లా వేదికగా కూడా కొంత ప్రకటిస్తారు అనడానికి అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ 5 స్థానాలను అవతల వైకాపా అనౌన్స్ చేసిన అభ్యర్థుల జాబితా మేరకు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అలాగే ఇటు జనసేన అధినేత కూడా గాజువాకలో పోటీ చేస్తారని ఒక ఊహాగానాలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే కొన్ని సమీకరణల విషయంలో కొంత పెండింగ్ పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఇటు భీమిలి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొంత సందిగ్ధత కొనసాగుతుంది. అశోక్ గజపతిరాజు కుమార్తె వస్తుందా లేకపోతే మరొకరు వస్తారనే విషయంలో సందిగ్ధత ఉంది. సో ఇవన్నీ తేలిన తర్వాత ఒకసారి ప్రకటిస్తారని చెప్పి వీళ్ళు ఆశిస్తున్నారు. అయితే వైకాపా ప్రకటించిన తర్వాత ప్రకటించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అయితే సమీకరణల నేపథ్యంలోనే ఈ సీట్లని పెండింగ్ పెట్టినట్టు మనకు తెలుస్తుంది. అయితే వైకాపా మాత్రం ఈ రోజు ఖచ్చితంగా సీట్ల జాబితాను ప్రకటిస్తుంది. అది విశాఖ వేదికగా ప్రకటించడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.